నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఇస్రో శాస్త్రవేత్త బాలమురళి హితవు క్రికెట్ బెట్టింగ్ మట్కా గుట్కాలకు నెలవుగా ప్రొద్దుటూరు టీడీపీ పట్టణ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపణ మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు దారుణం ఎమ్మెల్సీ భరత్ పై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళల డిమాండ్ డీటెయిల్స్ చూస్తే దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి నోటిఫికేషన్ నవంబర్ 3న రానుంది నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10 నామినేషన్ల పరిశీలన నవంబర్ 13 నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ నవంబర్ 15 ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3న జరుగుతాయి రాష్ట్రంలో 35,356 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు తెలంగాణలో 6,10,694 ఓట్లు తొలగించామని ఆయన వెల్లడించారు Good morning, friends from the media. I would like to formally welcome you to this press conference by the Election Commission on forthcoming assembly polls to the 5 states of Mizoram, Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana. In some form of enforcement for the elections, RPF, Railway Protection Force, GRP, so everyone. So what transpired, what did they tell us and what did we told them, all that I will brief you. We met the political parties representatives और उनके भी जितने सुझाव जितने फीडबैक थे वो हम सब लोगों ने लिए उसके बारे में भी मैं थोड़ा आपको बताऊंगा आई विल यूज़ दिस अपॉर्चुनिटी टू brief you about what had happened during these last 6 months when we have started the preparation for the elections. मुझे मालूम है कि आप लोग शेड्यूल जानने के लिए इच्छुक हैं ज़्यादा लेकिन इस अपॉर्चुनिटी को हम यूज़ करेंगे आपको ये बताने के लिए कि कितनी मेहनत इन चुनावों को कराने के लिए होती है सो फ्रेंड्स जस्ट टू गिव यू एन ओवरव्यू द मिजोरम असेंबलीज टर्म इज़ on 17th December 23, then all of the others in the latest by 16th of January 24. And there are total assembly constituencies, number is 679 if you total up assembly constituencies of Mizoram, Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana. तो जो ये 679 assembly constituencies हैं वो पूरी कंट्री की 4200 लगभग लेजिस्लेटिव असेंबली कॉन्स्टिट्यूंसीज का 1/6 है और इसी प्रकार से जो इनके इलेक्टर्स हैं जो 16.14 करोड़ हैं कंबाइंडली वो भी लगभग 95 करोड़ वोटर्स के 1/6 हैं सो द एंटायर कंट्री by that is విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలని ఇస్రో శాస్త్రవేత్త బాలమురళి హితవు పలికారు తిరుపతి జిల్లా వర్దయ్యపాలెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రయాన్ 2 నమూనా ప్రదర్శన విజయవంతంగా జరిగింది శాస్త్రవేత్తల బృందం ఉపగ్రహాలు రాకెట్ల నమూనా ప్రదర్శనతో విద్యార్థుల ఆనందంగా సబ్బరపడ్డారు ప్రపంచ అంతరిక్ష వారం సంబరాలను ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఇస్రో నిర్వహిస్తోంది ఇందులో భాగంగానే జిల్లా స్థాయి సైన్స్ ఉత్సవాన్ని గ్రామీణ ప్రాంతమైన వర్దయ్యపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తుండడం గమనార్హం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇస్రో శాస్త్రవేత్త బాలమురళి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీపడి సక్సెస్ దిశగా అడుగులు వేయాలని అన్నారు ఈ దేశ సంపద విద్యార్థులు యువకులేనని వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలు తమ పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు
ఇవన్నీ తమ నాలెడ్జ్ ఎదుగుదలకు చాలా కీలకంగా ఉపయోగపడతాయని సంతోషం వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి జై అనే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమణయ్య, ఎంఈఓ, వ్యాయామ ఉపాధ్యాయులు, బందిల కుమార్, టీచర్లు పాల్గొన్నారు. సార్ ఇది చూడండి సార్. అలాంటి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కుమార్ సార్ అందరూ చూడండి సార్. ఇలాంటి మాకు వచ్చి ఇస్రో తరఫున అన్ని ఎగ్జిబిషన్ పెట్టి మా అందరికీ ఒక మంచి నాలెడ్జ్ని, దాంతోపాటు మాకు ఒక మంచి ఫ్యూచర్ కోసం ఇలా మమ్మల్ని వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఇస్రో వారి సౌజన్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వర్దేపాలెం ఎంచుకోవడం మాకందరికి గర్వకారణం. మా విద్యార్థుల్లో సైన్స్ని గారికి ఈ సందర్భంగా, అదేవిధంగా వాళ్ళ 15 మెంబర్స్కి ఈ సందర్భంగా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ హర్షధ్వానాలు తెలియజేస్తూ మీకు చాలా కృతజ్ఞతలు సార్. ఒక ఇస్రో లాంటి పెద్ద అక్టోబర్ 4th to 10th సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ అదేంటంటే ప్రపంచం మొత్తం జరిగే ఈవెంట్. దీంట్లో ఏంటంటే మెయిన్గా చాలా మంది పాత్రధారులు ఉంటారు. అంటే స్పేస్ రెండో ముంబై, రెండో మైసూర్గా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరు క్రికెట్ బెట్టింగ్లో జోరందుకుందని, ఇందుకు నిదర్శనం పట్టణంలోని దాదాపు 30 మంది క్రికెట్ బూకీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడమేనని టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రొద్దుటూరుకి వాణిజ్యపరంగా ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉండేదని, నేడు క్రికెట్ బెట్టింగ్, మట్కా గుట్కా లాంటి అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నట్లు ఆరోపించారు. క్రికెట్ బూకీలను అరెస్ట్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ బూకీలను అరెస్ట్ చేస్తారన్న విషయం తెలుసుకున్న పట్టణంలోని 2 సీఐలు బూకీలను తప్పించే ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇకనైనా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని కోరారు. ప్రొద్దుటూరు అంటే ఫస్ట్ బంగారు వ్యాపారంలో సిరిపురం అని పేరున్నది. అంటే బాంబే తర్వాత ప్రొద్దుటూరులోనే బంగారుకు ఫేమస్. నెంబర్ 2, ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు మైసూరులో జరిగిన తర్వాత అంత శోభాయమానంగా, అంత ప్రజలు భక్తి శ్రద్ధలతో తండోపతండాలుగా ప్రజలు వచ్చి జరిగే ఉత్సవం దసరా ఉత్సవం. నెంబర్ 2 సౌత్ ఇండియాలో మైసూర్ నెంబర్ 1 అయితే ప్రొద్దుటూరు నెంబర్ 2. తర్వాత ఎన్నో ప్రసిద్ధి చెందిన పిఎంఎఫ్ ఉంది పాలకేంద్రంలో తయారు చేసినటువంటి పాల పొడిని ఆ రోజుల్లో దేశ రక్షణ కోసం పనిచేసే సైనికులకు కూడా పాలకేంద్రం నుంచి పాల పొడి సరఫరా అవుతున్నది. అట్లాంటి ప్రసిద్ధి ప్రొద్దుటూరుకునేది. తర్వాత ఎన్నో తినే విషయాల్లో అయితే ప్రొద్దుటూరు ఫేమస్. చాందహాల్ బిర్యానీ ఫేమస్ అంటారు, షుకూర్ బిర్యానీ సెంటర్ ఫేమస్. అట్లా ఎన్నో బిర్యానీ సెంటర్లు ఫేమస్ ప్రొద్దుటూరులో. తంగెడుపల్లి స్వీట్లు, ఎవరైనా అధికారులకు ఇక్కడ నుంచి పోతా అంటే కనుక అప్పట్లో రామారావు గారు కానీ, ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు కానీ పెద్ద పెద్ద వ్యక్తులకు ప్రొద్దుటూరు నుంచి ఎవరైనా స్వీట్లు తీసుకురండి అంటే మీ ఊళ్ళో తంగడిపల్లి స్వీట్లు తీసుకురండి అని చెప్తున్నారు నాయకులు. హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్స్ ఎట్లా ఫేమస్గా ఉన్నాయో అట్లా ప్రొద్దుటూరు తంగడిపల్లి స్వీట్స్ ఫేమస్గా ఉన్నాయి. తర్వాత ప్రొద్దుటూరులో దోశలు ఫేమస్గా ఉన్నాయి. సుబ్బరాయుడు దోశలని, అమ్మవాసారి దగ్గర సుబ్రహ్మణ్యం దోశలని, ఎక్కడా దొరకదు జీడిపప్పు దోశ ఫేమస్ అని. అట్లా ప్రొద్దుటూరు అంటే నేను ఇదంతా క్లుప్తంగా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రొద్దుటూరు ప్రజలకు. కారణం ఏంటంటే మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అధికార పార్టీ ఎమ్మెల్సీ భరత్పై చర్యలు తీసుకోవాలని
చిత్తూరు జిల్లా కుప్పం తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ మహిళలు నిరసన తెలిపితే మద్యం తాగి ఊగుతున్నారని ఫేస్బుక్లో పెట్టడం బాధాకరమని అన్నారు. ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. మహిళలను అవమానించేలా పోస్టులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. మహిళలకు భరత్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మవారి వేషంతో మా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నిమిత్తం మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ మన భరత్ ఎమ్మెల్సీ గారు మమ్మల్ని కామెంట్ చేశారు, ఇది మేము తాగేసి ఊగుతున్నామని. ఇది మా ఇళ్ళల్లో చూసి ఇప్పుడు మా ఫ్యామిలీస్లో చాలా సఫర్ అవుతున్నాం. మీరు తాగుతున్నారా? మీరు పోయి కుప్పంలో మంచం పేరు కందస్వామి, నేను ఆ రోజు ఈ రోజు ప్రతి వైఎస్ఆర్ పార్టీలో ప్రతి సగం మంది నేను తెలుసు, ఎందుకు నేను అప్పటి నుంచి పనిచేస్తాను కాబట్టి. ఇక్కడ టీడీపీలో పనిచేసే ప్రతి కార్యకర్త, ప్రతి లేడీ కూడా సొంతంగా తన ఖర్చులు పెట్టుకొని తన డబ్బుతో పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఎవరు కూడా ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు కావు. చూడండి, భరత్ సార్ గారు, మీరు కూడా ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. మీ ఇళ్లలో కూడా ఆడబిడ్డలు ఉన్నారు. మీ ఇళ్లలో కూడా ఓం శక్తమ్మ మాలేసుకుంటారు, అయ్యప్ప గుడికి పోతారు, ఆంజనేయ స్వామి గుడికి పోతారు. కానీ ఒకవేళ మీ భార్యకు కూడా దేవుడు వచ్చి ఊగిందనుకో, మందు తాగి ఊగుతా ఉండారని అంటారా మీరు? మేము మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్సీ వర్యులు భరత్ గారు మాట్లాడింది ఆడవాళ్ళపైన అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు రోజా వచ్చి ఈరోజు చిత్తూరు జిల్లా నియోజకవర్గంలోనే ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారంటే ఆడవాళ్ళకి రక్షణ ఉండే ప్రభుత్వం అని చెప్తున్నావు కదా రోజా. ఈరోజు ఎక్కడున్నావు? నీ ఎమ్మెల్సీనే ఈరోజు ఆడవాళ్ళని తాగేసి ఊగులాడుతున్నారంటే ఒక ఆడవాళ్ళకు కూడా రక్షణ లేకుండా. మొన్న శుక్రవారం నాడు మేము 3 రోజులు ఉపవాసం ఉండి మా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసినందువల్ల మేము మొన్న మంగళవారం నాడు కలశాలతో పూజ చేసినాం అమ్మవారికి. తర్వాత శుక్రవారం నాడు 3 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారు ఓం సత్య యాసమేసి మా సారు బయటికి రావాలని చెప్పి మేము మహిళలంతాను మా సారుకు మద్దతుగా మేము చేస్తాం. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి శివార్లో స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ నూతన జిల్లాలలో మొదటి జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలోనేనన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చే 2016 రూపాయల పింఛన్ వల్ల వయోవృద్ధులకు కొంత ఉపశమనం కలిగిందని, వయోవృద్ధులను ఈ వృద్ధాశ్రమంలో తల్లిదండ్రుల వలె చూసుకుంటున్నామన్నారు. క్షణికావేశంలో మహిళలు ప్రాణాపాయం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని భరోసా సఖీ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్మన్ రోజా శర్మ హాజరయ్యారు. అదంతా మరకలు ఉన్నాయి గ్లాసులో. అవతల ఇంకోటి ఉంది. సార్ మన అటెండర్ హెల్దీ హార్ట్ హెల్దీ సిద్దిపేట్. ముఖ్యంగా ప్రజలు చాలామంది కూడా తాము బీపీతో బాధపడుతున్నారని తెలియక పట్టించుకోకపోవడం వల్ల బీపీ వల్ల హార్ట్ అటాక్లు, కిడ్నీ ఫెయిల్యూరు, లంగ్ ఫెయిల్యూరు, తీవ్రమైనటువంటి జబ్బులకు దారితీస్తూ ఉంది. ఈరోజు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మారినటువంటి ఆహారపు అలవాట్లు, జీవన శైలి వల్ల చిన్న వయసులోనే బీపీ కూడా రావడం జరుగుతూ ఉంది.
అయితే ఆ బీపీని మనం గుర్తించకపోవడం వల్ల అది ఒక్కొక్కసారి బ్రెయిన్ హ్యామరేజ్ జరగడము, సడన్ కార్డియక్ అరెస్ట్ జరిగి చాలామంది చనిపోతూ ఉంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం సడన్ కార్డియక్ అరెస్ట్ ద్వారా 15 లక్షల మంది చనిపోవడం జరుగుతూ ఉంది. అయితే మనం నార్మల్గా చూస్తూ ఉంటాం, ఎవరైనా బాగా. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయ ఆవరణలో అన్ని గ్రామాల ముఖ్య నాయకులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. బాబుతో నేను అనే ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ దీక్షలకు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు చేర్తారెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జయరాం రెడ్డి, మండల నాయకులు కౌలూరు భాస్కర్ రెడ్డి, రమణమూర్తి, లాయర్ బాబు, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. 21 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు 21 కిలోల లడ్డూ ప్రసాదాన్ని వినాయక స్వామి వద్ద ఉంచి వేలంపాటకు నిర్వహించారు. ఈ వేలంపాట ద్వారా లడ్డూని 1,28,000 రూపాయలకు ఆగరాంపల్లికి చెందిన చరణ్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2 లక్షల రూపాయల ధర తక్కువ పలికింది. పాట పాడచ్చు, 5,000 కాదు 1000 కూడా పాడుకునే అవకాశం కల్పిస్తున్నాము. 1,15,000 రూపాయలు చరణ్ రెడ్డి గారి పాట ఒకటవసారి. 1,15,000 రూపాయలు. 1,16,000 రూపాయలు మోహన్ బాబు గారి పాట రూపాయలు. సపోర్ట్ అది ఇస్తున్నా పైన పెట్టాలి సార్. వెనక్కి రానా సార్, రండి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ పాషా అన్నారు. మదన్పల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో షాజహాన్ పాషా ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువత టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న పరిశ్రమలను తరిమి కొడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితులను గమనిస్తున్న యువతలో మార్పు వచ్చిందని, రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే బలపరుస్తుంది. యువ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుంది. అందరూ యువత ఉన్నారు. రేపు ఈరోజు శుభదినం అనుకుంటున్నాం.
తెలుగుదేశం పార్టీలో పూర్వ వైవం మళ్ళా వస్తా యువత అంతా మళ్ళా మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత షాజహాన్ బాషాపై అభిమానం కొద్దీ గౌరవం కొద్దీ ఈశ్వరం మైండ్లు బుక్కాలవ ప్రాంతాలైన సయ్యద్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళకి యూత్కి మరియు మా తమ్ముడు యూత్ లీడరు పోరాట ప్రతిభగలైన యంగ్ లీడర్. అందరికీ నమస్కారం. ఈరోజు పార్టీలో మదనపల్లి పట్టణ యువతలో ముఖ్యమైన 60 నుంచి 70 ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. చంద్రబాబు గారు డోర్ తెరిస్తే టిపక్ జంపైపోతాం. ఈ పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ. ఐసీయూలో కన్నా ఇంకా బ్యాడ్ ఐసీయూలో. ప్రస్తుతం స్పీడ్ బైక్స్ ట్రెండ్ నడుస్తోందని తల్లిదండ్రులు తమ పిల్లలు స్పీడ్ బైక్లను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి రహదారి భద్రతలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ కల్పన సెంటర్లో సాయి మోటార్ ప్లాజా ఆధ్వర్యంలో గోపాల్ ఆటోమోటివ్స్ మైదానం ప్రాంగణంలో బజాజ్ పల్సర్ 2.0 ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతరం బజాజ్ పల్సర్ బైక్ స్టంటర్స్ ప్రదర్శించిన విన్యాసాలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తిలకించారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తాము 26 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నామని గూడూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నిరాహార దీక్షలో చిల్లకూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో తలపై టోపీలు పెట్టుకొని అహింసా మార్గంలో తెలుగుదేశం నాయకులు వారి నిరసన వ్యక్తం చేశారు. నాయకత్వం
గూడూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెద్దలు రాష్ట్ర కార్యదర్శి శీలం కిరణ్ గారు, అలాగే చిలకూరు మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చిలకూరు మండల నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షకి ఇక్కడ కూర్చున్నారు. దాదాపు 26 రోజుల నుంచి మేము ఈ దీక్షలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించిన ఫలితాలు ఆలస్యంగా వస్తాయనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది, ఆ ఫలితం రావడంలో కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే గాంధీ మార్గంలో అందరూ కూడా టోపీలు పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఈ రిలే నిరాహార దీక్షను చేస్తున్నాం. ఏంటంటే దీని సంకేతం ఏంటంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్, ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్త బాలమురళి హితవు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కాలకు నెలవుగా ప్రొద్దుటూరు. టీడీపీ పట్టణ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపణ. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు దారుణం. ఎమ్మెల్సీ భరత్ పై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళల డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం.